ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మేము ముందుకొని తీసుకొని వస్తున్నాం అండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అర్బన్ రైజ్ వాళ్ళ ఆన్క్లౌడ్ 33 అనమాట. బాచ్పల్లిలో అయితే ప్రాజెక్ట్ ఉందండి. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడండి అర్బన్ రైజ్ ఆన్క్లౌడ్ 33 అండి. సో బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి. ఓన్లీ 10% కట్టుకుంటే మనకు టిల్ హ్యాండ్ ఓవర్ అయ్యేదాకా మనం ఏమి డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మియాపూర్ క్రాస్ రోడ్స్ అండి. ముందు ఇక్కడ డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్కి మంచి కనెక్టివిటీ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్రెడీ క్యాండియర్ 40 అని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే దీనితో పాటే మనకు శాంటియా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఈ దగ్గరలోనే నెబులా ఆవాస్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సో మా ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అర్బన్ రైజ్ వాళ్ళది ఆన్క్లౌడ్ 33 అన్నమాట. ప్రాజెక్ట్ వచ్చేసరికి సో చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. మొత్తం 5 టవర్స్ అయితే ఉంటాయి విత్ క్లబ్ హౌస్ అనమాట. సో ఒక సైడ్ చూసినట్లయితే మనకు ఓఆర్ఆర్కే కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే మమతా మెడికల్ కాలేజ్కి ఆనుకొని అయితే మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో క్లబ్ హౌస్ కూడాను చాలా అంటే ఒక థీమ్ టైప్లో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ చాలా దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ప్రజెంట్ ఆఫర్ ఏముంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు 2 BHK, 3 BHK అండ్ 4 BHK ఆఫర్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసరికి బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 5 టవర్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసరికి మనకు 200 feet మెయిన్ రోడ్ బాచ్పల్లికి అయితే ఆనుకొని ఉంటుంది. అలాగే మమతా మెడికల్ అకాడమీకి పక్కన అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇది రిప్యూటెడ్ డెవలపర్ అండి. మన సౌత్ ఇండియా లార్జెస్ట్ డెవలపర్ అనమాట, రియల్ ఎస్టేట్ డెవలపర్. అలాగే 42 million SFT అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అలాగే 500+ హ్యాపీ హోమ్స్ అయితే వీళ్ళు డెలివరీ చేశారనమాట. సో దీనితో పాటు వీళ్ళు ఎమ్యూనిటీస్ కూడా 85,000 SFT క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు విత్ స్విమ్మింగ్ పూల్, కోవర్కింగ్ స్పేస్, తర్వాత మనకు రూఫ్ టాప్ పార్టీ ఏరియా. సో ఇలా అన్ని పార్టీ హాల్, కిటీ పార్టీ రూమ్స్, సెలూన్, సూపర్ మార్కెట్ ఇలా అన్నీ ఇస్తున్నారండి విత్ ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్తో పాటు. అలాగే మనం లొకేషన్ అడ్వాంటేజెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పరంగా చూద్దామండి. సో కెనడీ గ్లోబల్ స్కూల్ అనేది 1 minute అయితే వెళ్ళొచ్చు. వితిన్ ఒక 10 to 12 minutes మనం వెళ్ళి చెప్తాను. కెనడీ గ్లోబల్ స్కూల్ అయితే ఉంది. సిల్వర్ ఓక్స్ స్కూల్, క్రీక్ స్కూల్, గగన్స్ వ్యాలీ స్కూల్, ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, యూనిసెంట్ స్కూల్ ఇవన్నీ మనకు ఒక 10 to 12 minutes మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే హాస్పిటల్ చూసినట్లయితే వితిన్ 15 minutes రీచ్ అవ్వడానికి మనం మమతా మెడికల్ అకాడమీ, SLG హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, అలాగే ఒక 20 minutes అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్ కూడా మనం రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం షాపింగ్ మాల్స్ కూడా చూపిస్తానండి. షాపింగ్ మాల్స్ విషయానికి వచ్చినట్లయితే మంజీరా మాల్, ఏషియన్, GPR సినిమాస్ ఇవి ఒక 15 minutes రీచ్ అవ్వచ్చు. అలాగే సుజనా ఫోరం మాల్, AMB మాల్, తర్వాత ఇనార్బిట్ మాల్, ఐకియా మాల్ ఇవన్నీ ఒక 15 to 20 minutes మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే దీంతో పాటే మియాపూర్ మెట్రో స్టేషన్ ఒక 10 minutes. అలాగే ORR అయితే ORR, JNTU, లింగంపల్లి ఇవైతే ఒక 15 to 20 minutes మనం రీచ్ అవ్వచ్చు. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ మన IT హబ్స్ అంటే మనకు ఆఫీసెస్ చూసినట్లయితే కొండాపూర్ ఒక 20 minutes, హైటెక్ సిటీ ఒక 25 minutes మనం రీచ్ అవ్వచ్చు అనమాట. దీనితో పాటు వీళ్ళు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం మనకు డ్యాన్స్ క్లాసెస్, ట్యూషన్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్, క్రోకరీ క్లాసెస్, ఆర్ట్ క్లాసెస్, అలాగే రోబోటిక్స్, స్క్రెచ్ అండ్ డే కేర్ సెంటర్స్ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో దీనితో పాటు మనకు రూఫ్ టాప్లో మనకు ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. అలాగే 5 star లాబీస్ అయితే ఉంటాయి ఈచ్ టవర్కి. అలాగే స్టైలిష్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే స్కై లాంజెస్ కూడా ఉంటాయండి. అలాగే రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లబ్ హౌస్ కనుక చూసినట్లయితే రాయల్ నిజామ్స్ స్టైల్లో అయితే క్లబ్ హౌస్ అయితే ఉండబోతుంది. సో దీంతో పాటు చూసినట్లయితే క్లబ్ హౌస్ 85,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. అలాగే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. కోవర్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. రూఫ్ టాప్ పార్టీ హాల్, అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్ జిమ్, బిలార్డ్స్, టేబుల్ టెన్నిస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్టీ హాల్, కిటీ పార్టీ రూమ్, సెలూన్, సూపర్ మార్కెట్ ఇలా అన్నీ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. సో దీనితో పాటు మనకు 2 స్కై లాంజెస్ ఉంటాయి ఈచ్ టవర్కి. అలాగే కోవర్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. యోగా రూమ్, జీరో గ్రావిటీ యోగా రూమ్, అలాగే కిటీ పార్టీ ఏరియా ఇవన్నీ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. దీనితో పాటు రూఫ్ టాప్ మీద బార్బిక్యూ అండ్ ప్రైవేట్ పార్టీ ఏరియా ఉంటుంది.
ప్రైవేట్ సినిమా అండ్ యాంపీ థియేటర్ అయితే ఉంటుంది. కోవర్కింగ్ స్పేస్ అయితే ఉంటుందండి. అలాగే గ్రీన్ డైనింగ్, గేమింగ్ జోను, యోగా, వ్యూ డెక్స్ ఇవన్నీ అయితే మనకు రూఫ్ టాప్ మీద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మంచి కనెక్టివిటీ కూడా ఉంది. సో దీనితో పాటే 1.3 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్ ఏరియా అయితే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అయితే ఇస్తారండి. సో కోవర్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇన్ ద పార్క్ ఒక పార్క్ అయితే ఉంటుంది. తర్వాత సంఖ్యల్ లాంజెస్ అయితే ఉంటాయండి, సీటింగ్ ప్లాజాస్, కిట్టి పార్టీ ఏరియా. అలాగే మనం చూసినట్లయితే సెన్సరీ వాక్వేస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్ ప్లాజాస్ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. 100% వాస్తు, ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటాయి. తర్వాత మన ఫ్లాట్ సైజెస్గానే చూసినట్లయితే ఏమేమి సైజెస్లో మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్న దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 BHK చూసినట్లయితే 1110 SFT అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే దీనితో పాటు 3 BHK చూసినట్లయితే 1353 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే ఉంటుందండి. దీనితో పాటే 1670 SFT వెస్ట్ ఫేసింగ్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి. దీనితో పాటే 4 BHK చూసినట్లయితే 1914 SFT అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అలాగే దీనితో పాటే 2021 SFT వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే మన మియాపూర్ మెట్రో స్టేషన్కి, మాల్స్కి, హాస్పిటల్స్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మంచి ఆఫర్ ఇస్తున్నారండి. సో ఆఫర్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆఫర్ వచ్చేసరికి ఇప్పుడు మీరు 10/80/10 అనే ఆఫర్ అండి ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తుంది. దీన్ని ప్రీ EMI ఆఫర్ అని వీళ్ళు పిలుస్తున్నారు. సో ఓన్లీ జస్ట్ మనం 10% కానీ మనం పే చేసినట్లయితే టిల్ హ్యాండ్ ఓవర్ అయ్యేదాకా మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించిన మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే 10/80/10లో ఓన్లీ 10% కట్టుకోవాలి, 80% మనం లోన్కి వెళ్ళొచ్చండి. సో లోన్ ఏదైతే ఉందో లోన్ అమౌంట్ని డైరెక్ట్గా బ్యాంకర్స్కి ఇంట్రెస్ట్ అయితే వీళ్ళే డెవలపర్ కడతారు. సో మనకు టిల్ హ్యాండ్ ఓవర్ అయ్యేదాకా మనం ఏమీ EMIs కానివ్వండి, అలాగే ఇంట్రెస్ట్ అయితే కానీ మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ ఏదైతే లాస్ట్ 10 అయితే ఉంటుందో ఆ 10 మనం హ్యాండ్ ఓవర్ టైంలో పే చేయాల్సి వస్తుందండి. సో ఇదండి 10/80/10 అనమాట. సో మంచి ఆఫర్ అనే చెప్పాలి. సో బ్యూటిఫుల్గా వీళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడాను ఓన్లీ జస్ట్ 10% కానీ మనం కట్టుకున్నట్లయితే ఫ్లాట్ని అయితే మనం సొంతం చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ కూడాను కొంచెం రీజనబుల్ ప్రైస్లో, కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఇస్తున్నారు. సో G+33 ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి సో చాలా పాయింట్ అంటే ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుందండి. అలాగే మైవన్ టెక్నాలజీ అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో క్వాలిటీ పరంగా కానివ్వండి ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. అన్ని CP శానిటరీ ఫిక్సర్స్ కానివ్వండి అన్ని బ్రాండెడే యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీకు ప్రైసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైసింగ్ ఏంటి అంటే 5599 per SFT అండి. అలాగే ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ చూసినట్లయితే 15 రూపీస్ per SFT ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అయితే 100 రూపీస్ per SFT, కార్నర్ అయితే 100 రూపీస్ per SFT, వ్యూ ప్రీమియం అయితే 50 రూపీస్ per SFT అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే కార్ పార్కింగ్ అయితే 4 BHKకి 4 lakhs కవర్డ్ పార్కింగ్ ఉంటుంది. 7.5 lakhs ఫర్ టెండమ్ పార్కింగ్ అయితే ఉంటుందండి. అలాగే 3 and 2 BHK చూసినట్లయితే 3.5 lakhs అయితే కవర్డ్ పార్కింగ్కి, 6.5 lakhs అయితే మనకు టెండమ్ పార్కింగ్ అయితే తీసుకుంటారు. అలాగే క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, పైప్డ్ గ్యాస్ సిస్టము, వాటరు, STP ఇన్ఫ్రా ఛార్జెస్, అదర్ ఛార్జెస్ అన్నీ కలిపి 2 BHKకి 4.5 lakhs, 3 BHKకి 5 lakhs, 4 BHKకి 6 lakhs అయితే ఛార్జ్ చేస్తారు. సో కార్పస్ ఫండ్కి అయితే 50 రూపీస్ per SFT అయితే ఛార్జ్ చేస్తారు. మెయింటెనెన్స్ అయితే ఎట్ ది రేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే మనకు 3.75 రూపీస్ per SFT ఫర్ 24 monthsకి అయితే 90 రూపీస్ per SFT ప్లస్ GST అయితే ఉంటుందండి. లీగల్ డాక్యుమెంటేషన్ 25,000 అయితే ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.